నీకు వచ్చే బ్యాడ్ కామెంట్స్లలో మోస్ట్ బ్యాడ్ కామెంట్ ఏంటి? మోస్ట్ బ్యాడ్ కామెంట్ అంటే ఆ గే, అరే గే ఏ విధంగా కనబడుతున్నారా నేను? చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఓకే, ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తుంటే జనరల్గా అందరు రీల్స్ చూస్తుంటావు కదా, అవును. ఎవరే కంటెంట్ చేస్తారో. సో నీకు నచ్చని కంటెంట్ ఏంటి మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో? సో ఈ కంటెంట్లు అనేది నాకు ఇష్టం లేదు. షార్ట్ చెడ్డీలు కానీ గివి కానీ. అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా? అమ్మ ప్రేమ చాలా గొప్పది, చాలా అంటే చాలా గొప్పది. ఇప్పుడు అమ్మ గురించి చెప్పాలంటే నాకు ఎమోషనల్ అన్నా నేను చాలా. మా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి. మీ అన్నలు ఉన్నారు కదా, ఇద్దరు అన్నలు. అవును. అరే చదువుకోకుండా చేయకుండా ఎందుకు ఇవన్నీ అవర పనులని తిడతారు పక్క. సో అట్లా అన్న వాళ్ళు ఎప్పుడైనా తిట్టిరా? ఇప్పుడు వాళ్ళ పని ఏదన్నా ఉండని, ఇంపార్టెంట్ పని ఉండని, నాకు ఇట్లా రీల్ చేయాలి తీయనీకే, ఆ పని ఏదన్నా ఉండని పోనీ, అది అక్కడ ఎక్కడన్నా పోనీ, నీ రీల్ తీస్తారా పెద్ద. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా. నీకు అమ్మాయిలు మెసేజ్ పెడుతుంటారా? అవునన్నా. ఏమొస్తాయి మెసేజెస్ అమ్మాయి సార్? అమ్మాయిలందరికీ నేను చెప్తున్నా, అందరు నాలాగా ఉండరు. మీరు ఏదో ఫేమ్ ఉన్నాడు కాబట్టి సో ఒక మెసేజ్ ఖాళీ 1 నైట్ నాతో రా, నేను ఏమున్నా నీకు చూసుకుంటా, నీకు అసలు ఒక 1 రూపీ కూడా పెట్టేది అవసరం లేదంటారు. దేవుడు నా కోసం ఓటేసినట్టు. పోయిన జన్మలో మనము లవర్స్ ఉండేనేమో, మనకి అది దక్కలేదేమో, ఈ జన్మలో దక్కాలి. సో నువ్వెందుకు ప్రమోషన్ చేస్తలేవు, నువ్వెందుకు డబ్బులు సంపాదించుకుంటలేవు? ఇంతమంది మోసపోతుర్రు, నా తరఫు నుంచి ఎవరు మోసపోద్దని నేను ఏ బెట్టింగ్ ప్రమోషన్. ఏది 10th క్లాసా, బస్తీలో లావా, గల్లీ పక్కన, ఇంటి పక్కన? సో ఒకసారి 2 సార్లు చూసిన కథ, 3వసారికి ఆమెను వచ్చి నల్లి మీద నిలబడ్డది, లవ్ చేసేవాళ్ళు చేయాలి. చేసుకున్నాం లవ్. దాని తర్వాత ఏమైందంటే, నీ లైఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీకి ఇస్తావా, డబ్బుకి ఇస్తావా, ఫ్రెండ్షిప్కి ఇస్తావా? మీరు ఒకరి గురించి బతకాలంటే మీ పేరెంట్స్ గురించి బతకండి. మీరు 24 అవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఒక పిల్లతోని దాని గురించి బతకడమా, మీ ఫ్రెండ్స్తో వెళ్ళి దాని గురించి బతకడమా? నువ్వు ఎప్పుడైనా నీకు నువ్వు బాధపడ్డావు ఏదన్నా విషయంలో? ఏ విషయంలో అంటే, ఒకటి పోరీ విషయంలో నేను ఎవరిని ఎట్లా అంటే, నేను ప్రేమించే వాళ్ళందరినీ సిన్సియర్గానే ప్రేమిస్తాను. ఇంకొకటి అన్న, మా మమ్మీకి ఏమన్నా అయిపోయింది, అందరికీ చావు వస్తుంది, రాదని కాదు. మా మమ్మీ చనిపోయిన క్షణం నేను చనిపోతాను. చెరిగింది దీపం, కరిగింది రూపం అమ్మా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. చూడడానికి చాలా స్మార్ట్గా మహేష్ బాబు లాగా ఉన్నాడు అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో అయితే నెక్స్ట్ లెవెల్ వైరల్ కంటెంట్ చేస్తుంటాడు. సో ఎంతోమంది అమ్మాయిలు మెసేజ్ పెడుతుంటాడు, కానీ దేకాడు అనమాట. ఎందుకనేది తన మాటలు అడిగి తెలుసుకుందాం. అండ్ ఈ మధ్యకాలంలో ఆయన వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. చాలా చిన్న ఏజ్. అండ్ నేను ఆయనకు పర్సనల్గా పిలవడం రీజన్ ఏంటంటే, వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తాడు, మంచి మంచి రీల్స్ చేస్తాడు. అండ్ ఏజ్ చాలా చిన్నగా ఉంది, కానీ మొత్తం లవ్ మోటివేషన్ డైలాగ్స్ కొడతాడు. అట్లా లవ్ ఏమైనా ఫెయిల్ అయిందా ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నాడు వంశీ జాక్. హాయ్ వంశీ. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్ అన్న. జాక్ స్పారో లాగా వంశీ జాక్ ఏంది? ఏదో అన్న ఇట్లా మంచిగా ఉంటుందని పెట్టుకున్నా. ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఇన్స్టాగ్రామ్లో ఇంత హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చింది కదా. ఆ దేవుని దయ వల్ల నాకు డైమండ్ లాంటి ఫాలోవర్స్ దొరికిరు. సో వాళ్ళు నాకు కనిపించినప్పుడు అలా వాళ్ళతో ఏమవుతుంది అంటే, ఇట్లా ఆయన్న మీరు వంశీ జాక్స్గా యూట్యూబ్లో చేస్తారు అన్నిటి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రియల్గా చెప్తున్నా. మా మమ్మీ ఒక్కొక్కసారి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా, అంటే మీరు వంశీ అన్న వాళ్ళ మమ్మీ మీరు రీల్స్ చేస్తారు, మమ్మీ ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఇంటికి వచ్చి చెప్తుంది, అవే చెప్తుంది. ఓకే. నేను నన్ను ఇట్లా అన్నారు, నన్ను ఇట్లా చేసిర్రు అని. సో ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 19 అన్న. ఎంత చదువుకుంటున్నావు? నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇంట్లో మా డాడీ, మా మమ్మీ, మా 2 అన్నలు ఉంటారు, మా ఒక సిస్టర్ ఉంటుంది, నాకంటే చిన్న. నీకంటే చిన్న. సో బాయ్స్లలో నువ్వే చిన్నోడివి? బాయ్స్లలో నేనే చిన్న. అందుకే ఇంత యాక్టివ్గా ఉంటావు. ఏదో అన్న. సో ఓకే, వీడియో ఎప్పుడు స్టార్ట్ చేసినావు? అంటే ఎప్పుడు అనుకున్నావు వీడియోలు స్టార్ట్ చేద్దామని? ఎవరిని చూసి? ఎవరిని చూసి అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండే అన్న, ఇట్లా టీవీలో కనిపిద్దాం. ఇట్లా మా అమ్మకి ఒక కోరిక ఉండే, ఒక వీడియో ఇస్తే మా మమ్మీ దాన్ని 10 సార్లు చూస్తుండే, మా మమ్మీ అంటే తీస్తే. సో మా మమ్మీ, నేను దీనికి రావడం కారణం ఏంటంటే, మేము చాలా మిడిల్ క్లాస్ అనమాట. సో అందరి ఇంట్లో ఉండొచ్చు ఇది. సో ఇంటికి డబ్బులు కానీ, రెంట్ కానీ, దాని గురించి ఇక
చెప్పాలంటే ఇక ఎమోషనల్ అయిపోతుంది అన్న. మా అమ్మ కూడా మమ్మల్ని నలుగురిని అంటే పెంచింది. మా డాడీ జర ఎక్కువ చూసుకోడు అనమాట ఇల్లు. ఏదో తెచ్చిస్తాడు, మా మమ్మీకి ఇచ్చేస్తాడు డబ్బులు. ఇక రెంట్ కానీ దేని రెంట్ కానీ మా పెద్దన్నని చూసుకుంటూ వచ్చిండు. సో మొత్తానికైతే ఇప్పుడైతే సెటిల్డ్ ఉన్నాం. ఒకప్పుడు నా దగ్గర షెట్ లేకుండే అన్న ఇట్లా రీల్ చేద్దామంటే వేరే వాళ్ళ దగ్గర అడుక్కొని తీసుకుంటుంటే ఖాళీ రీల్కి ఒక రీల్ చేసేస్తారా ఏమో అనుకోకు, మళ్ళీ నీకు తెచ్చిస్తా 2 గంటలలో తెచ్చిస్తా అని రీల్ చేసేవాడిని. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక అంటే మా బీరు ఉంటుంది, బీరు తెరిచుడు అన్ని కొత్త బట్టలు. ఒకప్పుడు నాది అట్లుండే స్టేజ్. ఇప్పుడు ఈడికి వచ్చిన అంతా నా ఫాలోవర్స్ గురించి. సో ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కానీ నిన్ను చూస్తే ఎవరు నువ్వు ఇంత కష్టపడ్డావు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంత పెయిన్ఫుల్ ఉందని ఎవ్వరు అనుకోరు. అవును, అంటే టు బి ఫ్రాంక్ మన భాషలో చెప్పాలనుకుంటే చప్రిగాడు చిల్లరగాడు వీడియోల కోసం ఏవో చేస్తుండ్రు రాబాయ్ అనుకుంటారు. అవునవును, కానీ ఫ్యామిలీ గురించి ఇంత కష్టపడి ఇంత బాధపడి రీల్ చేస్తున్నావు ఎవరికి తెలియదు. అవును, సో అప్పుడు నువ్వు అడుగుతుండే కదా షర్ట్ రీల్ చేయడానికి, అవునవును. అడగంగానే ఇస్తుండేనా ఏమని అంటుండేనారే మా షర్ట్ నీకు ఎందుకు రాబాయి, షర్ట్ లేనప్పుడు వీడియోలు ఎందుకు రాబాయి అని అంటుండేనా? ఇంకా కొంతమంది ఉంటారు కదా ఇక ఈ షర్ట్ ఇచ్చి అరే గిదేం జినిపోయింది తెచ్చి ఇచ్చినావు లేక ఇవన్నీ ఇక నడుస్తూనే ఉంటాయి. ఏమనుకోకరా నీకు నేను ఫేమస్ అయినప్పుడు నీకు కొనిస్తాను, నా మీద నమ్మకం పెట్టు, ఆ నమ్మకంతో నన్ను తీసుకుంటుండే. సో కొన్ని రీల్స్లలో చూస్తే మీ మమ్మీ కూడా ఉంది. అవును, సో ఫేమ్ అయిన తర్వాత ఎవరైనా చేద్దామంటే వచ్చేస్తారు చేయడానికి. అవును. సో నువ్వు 0 నుంచి స్టార్ట్ చేసినావు కదా, చాలా సో మీ మమ్మీ అప్పటి నుంచే సపోర్ట్ చేస్తుండేనా? చిన్నప్పటి నుంచి నేను స్కూల్ పోకపోతే మా మమ్మీకి తెలుసు. అంటే వేరే మమ్మీ వాళ్ళు ఎట్లుంటారు అంటే కొడతారు స్కూల్ పోకపోతే, మా మమ్మీ అట్లా కాదు. నీ ఇష్టం వచ్చినట్టు రా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఇప్పటికీ చిన్నప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఇట్లా చదవాలి, ఇది కావాలి అది కావాలని. చిన్నప్పటి నుంచే నాకు ఇట్లా వీడియోలు చేయాలి, 10 మంది నన్ను గుర్తుపట్టాలి, మా మమ్మీ ఇట్లా తల ఎత్తుకునేలా చేయాలని అది నా డ్రీమ్ ఉండే. ఈ మధ్య కాలంలో ఇది ఒకటి బాగా వైరల్ అయింది డైలాగ్, మీ మమ్మీతో చేసినావు ఆ డబ్బు గురించి, అవును, నా విలువ ఎంత అనేది. ఒక్కసారి లైవ్లో డైలాగ్. అమ్మ నా విలువ నీ దాంట్లో ఎంత ఉంటుంది అని అడిగితే మమ్మీ అంటది కొన్ని కోట్లు ఉంటుంది పెట్ట అంటది, దాంట్లోకి ఒక 500 ఇమ్మా అంట, సిగ్గు లేదా ఆడ బారుకో అంటే. రియాక్షన్ వేరుంటుంది కదా, అంటే డైలాగ్ల వరకు బాగుంటారు కానీ రియాలిటీకి వచ్చేసరికి ఒరిజినాలిటీ బయట పడుతుంది. మమ్మీ షాక్లు ఉంది, ఈడేంద్రా ఏం అడుగుతుంటా అది. కొన్ని వీడియోలు మమ్మీకి తెలియకుండానే ర్యాండమ్ గా కెమెరా ఆన్ చేసుకుని వెళ్ళిపోతావు కదా. ర్యాండమ్ గానే అంటే అది మనకి ఎక్స్పీరియన్స్ చెప్పి వేస్తే అలాగుంటది, చెప్పకుండా దన్నాన్ని తీసుకొని వెళ్ళిపోయినాం అనుకో అది రియల్ గా కనిపిస్తుంది. అమ్మ కంటే నీ మీద నమ్మకం ఉండే రీల్స్ చేయడానికి వీడియోలు చేయడానికి ఒప్పుకున్నది. కొంతమంది ఫ్రెండ్స్ కి నీ మీద నమ్మకం ఉండే ఓకే. మీ అన్నలు ఉన్నారు కదా, 2 అన్నలు, అరే చదువుకోకుండా చేయకుండా ఎందుకు ఇవన్నీ అవరా పనులని తిడతారు పక్క. సో అట్లా అన్న వాళ్ళు ఎప్పుడైనా తిట్టిరా? లేదన్న, మా అన్న వాళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్ చేసారు. ఇప్పుడు వాళ్ళ పని ఏదన్నా ఉండని, ఇంపార్టెంట్ పని ఉండని, నాకు ఇట్లా రీల్ చేయాలి తీయనీకే, ఆ పని ఏదన్నా ఉండని పోనీ అది అక్కడ ఎక్కడన్నా పోనీ నీ రీల్ తీస్తారా పెద్ద, నువ్వు రేపటి దినం మమ్మల్ని మంచిగా చూస్తావా భరోసింది. ఆ నమ్మకంతోనే మా అన్నాడివి ఏదన్నా సరే ఇట్లా గొడవలలో కోకరా పోతే కనిపి నాకు చెప్పివో. మా అన్నాడు ఊరికే కాల్ చేస్తాడు నైట్ పూట, నేను ఇట్లా బయట పోయినాను అనుకో కాల్ చేస్తాడు, నేను లేకపోయేసరికి పక్కన కొనికి చేస్తాడు. భయం ఏంటంటే ఒకరోజు అడిగిన ఏంది నీది గుద్దల్లో ఊరికే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా అంటే, నువ్వు ఏడన్నా ఉండరా, నువ్వు ఎంజాయ్, నువ్వు దాగు, నేను దానికి ఏమంటలేను. కాకపోతే నువ్వు నాకు ఒక మాట చెప్పేళ్ళు, నువ్వు ఫేమస్ ఉన్నావు, వేరేవాడు కొడితే మొత్తం ఏమైపోతుంది తెలుసు అని అది ఇదని ఫుల్ జాగ్రత్త పడతాడు. అంటే జనరల్గా ఇవాళ రేపు ఎట్లుందంటే మనం కొన్ని బోనాల దగ్గర జాతరల దగ్గర చూస్తే కొంత రీల్ చేసే ఫేమస్ ఉన్న వాళ్ళకి గెలుక్కొని మరి కొడుతుంటారు. అంటే మనం ఒక స్టాండప్ ఒక ఫేమ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం. ఇప్పుడు నువ్వు షర్ట్ లేకపోతే షర్ట్ ఆడుకొని రీల్ చేసినావు, మమ్మీకి నీ మీద నమ్మకం ఉండే, అన్న వాళ్ళు ఏమన్నారు మా పని వదిలేసి నేను రీల్ తీస్తాం రా అంటే, అంతా వాళ్ళు దగ్గరుండి కష్టపడి నీకు ఇంత ఫేమ్ చేసిరు కాబట్టి ఎవరో ముక్కు మొహం తెలియని ఒక చేయి చేసుకుంటే ఉన్న ఫేమ్ మొత్తం పోతుంది, సెకండ్లో వెళ్ళిపోతుంది అన్న అది. సో ఆ భయంతో కాల్ చేస్తాడేమో అన్న, చాలా అంటే చాలా కాల్ చేస్తాడు. ఎప్పుడైనా మీరు అన్నదమ్ములు కొట్టుకోరు ఏదైనా చిన్న విషయం? అంటే జనరల్గా ఇంట్లో 2-3 ఉంటే ఖచ్చితంగా కొట్లాడతాం. అయితే అన్న ఇంట్లో ఏ విషయంలో అంటే ఇట్లనే షర్టు విషయంలో. నేను ఈరోజు ఇది వేసుకొని వెళ్ళిపోయినా అనుకో, అరే అమ్మ నేను షర్టు కొనుక్కున్నా ఆడెట్లా తీసుకోపోతాడు, ఫోన్ చేయని తీసుకోరా పోయి నీ ఫోటోలు వేసేట అని ఇట్లా కొడుతుడే, ఈ ఆడనే గొడవ అయిపోతుంది. ఇలాంటి 10 షర్ట్లు కొంటాను నేను. ఇంకా అట్లా నడిచిందన్న మాది. సో ఎప్పుడన్నా ఎవరిదైనా ఫంక్షన్స్కి వెళ్తుంటావు, మీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి, మీ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి? వెళ్తుంటా. ఇప్పుడు కొంతమందికి తెలియదు, మనం ఇంట్లో రీల్ చేస్తుంటే కూడా మనం వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు అని చాలా మందికి తెలియదు అన్న. ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇది ముంగటోడు నన్ను గుర్తుపడతాడు. మెయిన్ ఏమైంది, ఒక రోజు ఇట్లనే గుర్తుపడతాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, నాకు వాడు కూడా నాకు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి గారా జర కూర్చోదాం మా ఫ్రెండ్ దగ్గర కాబట్టి నేను పోయినా. ఆ బస్తీలాడు నేను వచ్చేసరికి నన్ను గుర్తుపట్టలేడు. అంటే ఇట్లా అంది ఎడిటింగ్ చేస్తుండే, నా వీడియో పక్కనే ఉంది అని ఫోన్లో. చెప్పండి అంటే
ఇక గుర్తుపట్టలేనట్టు యాక్టింగ్ అది గుర్తుపట్టి నా వీడియోనే చూసి చేస్తుడు. ఓకే. నేను అన్న నా వీడియోనే బ్రో అది అంటే అరే అరే వంశీ జాక్స్ అరే అన్న నేను ఏమంటావు అనుకుంటా. ఓకే. నేనేమనుకుంటా నువ్వు నన్ను పలకరిసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నువ్వు నన్ను దాపెట్టి నువ్వు ఎవరో అంటున్నావు. సో జనరల్ ఈ మధ్యకాలంలో రీల్స్ చేస్తుంటే ముక్కు మొహం బాలేని వాళ్ళు కూడా అమ్మాయిలు ఫాలోవర్స్ ఉంటే దునియా మెసేజ్ పెడతారు. అరే అన్న ఈ మాటకు వస్తే నేను చెప్తున్నా వాళ్ళ కళ్ళకి ఏమైందో తెలియదు కానీ నిజం చెప్తున్నా వాళ్ళకి దిమాగే లేదు. గర్ల్స్కి నిజంగా నేను ఎంతో మందిని చూస్తుంటా ఆ హీరోనిలాగా ఉంటారు, పోయి ఆ కచరగానేట తిరుగుతారు. అది త్రూ లవ్ ఏమో తెలీదు. కాకపోతే చూడడానికేనన్నా మంచిగా ఉండాలి జంట, పావురాల జంట లెక్క ఉండాలి. ఆడు చూస్తే మొత్తం గద్ద లెక్క ఉంటాడు, ఈమె లెక్క చిన్న పావురం లెక్క ఫిట్ కాదు. సో అది ఫాలోవర్స్ మహిమని అంటావు మొత్తం. మొత్తం ఫాలోవర్స్. నువ్వు ఫస్ట్ చూడరా మనిషిని చూడరు, ఆయన ఎట్లా ఉండదు, దొడ్డు ఉండని కర్ర ఉండని బక్క ఉండని. ఫస్ట్ ఫాలోవర్స్ రా 100K ఇవ్వరా కథం నేను లవ్ చేస్తున్నా చలో తిరుగుదాం బండి మీద. ఓకే. రీల్స్ కొడదాం, కొలాబరేషన్ ఇచ్చేసి కథం. ఇంకొకటి ఏంటంటే అన్న ఈ మధ్యలో ఏమైపోతుంది అంటే రీల్స్ కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటారు. రీల్స్ కోసం జస్ట్ స్పెషల్లీ రీల్స్ కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటారు. రీల్స్ కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు. ఇక మాది ఇట్లా ఆమె మీద ప్రాంక్, ఈయన మీద ప్రాంక్, మళ్ళీ కొడుకు పుట్టగానే ఆమె దూరం ఈయన దూరం, ఇవన్నీ అవుతానే ఉన్నాయి. అది ఏదైనా రీల్స్ వైరల్ అన్న రోజులే డబ్బులు వచ్చిన రోజులే, తర్వాత ఎక్కడదక్కడ. తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే. సరే ఈ విషయం అన్నీ పక్కన పెట్టు, పక్కల విషయాలన్నీ. నీ విషయానికి వస్తే నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు? అరే అన్న నాకు ఒక లవర్ కూడా లేదు. అదేంటి? అమ్మాయిలు అంటే నాకు భయం అన్న. ఎందుకు? ప్యాక్. ఎందుకంటే కాంటాక్ట్ ఐస్ అంటే మనం చూసి మాట్లాడుకోవాలన్న దాంట్లో భయం నాకు. అంటే నువ్వు ఇప్పటిదాకా అన్నావు అమ్మాయి చూస్తే పావురం లెక్కుంటా, ఆడు చూస్తే గద్ద లెక్కుంటారన్నా, హీరోయిన్ లెక్కుంటే పడతారని. మరి నువ్వు హీరో లెక్క ఉన్నావు చూడు, నీకేమో నీకు ఎవరు పడలేదా? ఏడానా నేను హీరోలో ఏడుంటానా? ఏమో హీరోలానే ఉన్నావు లేదన్నా. వంశీ జాక్స్ ఫాలోవర్స్ అందరూ చెప్పండి హీరోలాగా ఉన్నాడా లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సరే ఇవి పక్కన పెడితే నీకు అమ్మాయిలు మెసేజ్ పెడుతుంటారా? అవునన్నా. ఏమొస్తాయి మెసేజెస్ అమ్మాయి సార్? మెసేజెస్ లేదంటే ఒక అమ్మాయిలందరికీ నేను చెప్తున్నా, అందరు నాలాగా ఉండరు. మీరు ఏదో ఫేమ్ ఉన్నాడు కాబట్టి సో ఒక మెసేజ్ ఖాళీ 1 నైట్ నాతో రా, నేను ఏమున్నా నీకు చూసుకుంటా, నీకు అసలు ఒక 1 రూపీ కూడా పెట్టేది అవసరం లేదంటారు. సో నాలాంటాడు కాబట్టి నేను పోను. సో వేరే దగ్గరికి వెళ్ళి మీరు లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. ఎందుకంటే అందరూ నాలాగా ఉండరు, నాలాగా ఆలోచించరు. మీరు ఎన్నో డబ్బులు స్కామ్ చేసేస్తారు. మీరు ఒక్కసారి చూసుకుంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వీడియో ఏదో ఒకటి తీసుకుంటారు ఆ అమ్మాయి మెసేజ్ చేసిన దగ్గర. ఫీలింగ్స్ అందరికీ ఉంటాయి అన్న, అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. కాకపోతే అలా ఫీలింగ్స్తో ఆడుకుంటారు వాళ్ళు. ఒక్కసారి పోయిందంటే కథం జైల్లో పడినట్టే. సో మెసేజ్ చూసి చేయండి ఎవరికైనా. సరే నీకు అమ్మాయిలు పెట్టే ఫన్నీ మెసేజెస్ ఏమున్నాయి చెప్పు? ఫన్నీ మెసేజెస్, ప్రపోజల్స్ వస్తుంటాయా? ప్రపోజల్స్ చాలా అన్న. ఎట్లా? నేను ఇప్పుడు కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసా, 1 సెకండ్కి ఒక మెసేజ్ రిక్వెస్ట్ ఇప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. సో నీకు బాగా గుర్తుకుండిపోయిన మెసేజ్ ఏంటి చెప్పు పెట్టిన అమ్మాయిల దాంట్లో? పెట్టిన అమ్మాయి దాంట్లో అంటే డైరెక్ట్ వాళ్ళు ఇక ఏమన్నారు, ఆ దేవుడు మొత్తం నేను చూడకముందే పెద్ద లిస్ట్ ఉంటుంది మొత్తం కింది నుంచి మీది దాకా. అంటే నేను పైనుంచి ఒక్కొక్కటి చూస్తాను అనమాట. సో దేవుడు దీన్ని నా కోసం పుట్టినట్టుడు ఇక అట్లా. దేవుడు నా కోసం పుట్టించినట్టు. పోయిన జన్మలో మనము లవర్స్ ఉండేనేమో, మనకి అది దక్కలేదేమో, ఈ జన్మలో దక్కాలి, నన్ను చూడు అంటే లేక అట్లా చేశారనమాట. ఓకే. నేను కనెక్ట్ అయ్యేటట్టు నేనేమనుకుంటా, అరే అవునా అది అనుకుంటా. సరే ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొంచెం ఫేమస్ అయితే 100K దాటితే ప్రమోషన్స్ గట్టిగా చేస్తారు. అవునా. సో నువ్వెందుకు ప్రమోషన్స్ చేస్తలేవు? నువ్వెందుకు డబ్బులు సంపాదించుకుంటలేవు? అన్న నా సిచ్యువేషన్లో నేను చేయగలుగుతా. సో నా సిచ్యువేషన్లో ఉండే సిచ్యువేషన్లో నేను చేయగలుగుతా. ఎందుకు చేయలేనంటే ఇప్పుడు నేను చేసినా కానీ నా పేరు బ్లేమ్ అవుతుంది. బ్లేమ్ గురించి మీరు కాదు, నేను డబ్బులు సంపాదించుకుంటా, నాది ఉంటా. కాకపోతే వాళ్ళ పేరు డబ్బులు ఖరాబ్ అయిపోతాయి. లైక్ ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి చెప్పి దీంట్లో గేమ్లు వేసి పైసలు వాళ్ళ ఇంట్లోకి వేరేలతోనే మళ్ళీ వేరేలతో తీసుకుంటారు వాళ్ళ అప్పు. ఇట్లా మిత్తి నేను ఇట్లా ఇస్తా అని మా ఫ్రెండ్ గాడే ఇట్లా గేమ్లో పెట్టేసిన పైసలు డబ్బులు వస్తాయని అవి పోయినాయి. వేరే వాళ్ళు 10,000 తీసుకొని వాళ్ళ ఇంట్లో ఇచ్చిండు మిత్తికి. వాడు 10,000 వానికి ఇచ్చేది ఏందో కానీ మిత్తే కొడుతుండు వానికి 5,000 10,000 అట్లేను. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లైఫ్ స్పాయిల్ అవుతుందంట. చాలా మంది అన్న. నేను చేయడానికి అన్న నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను బి ఒక ఇన్ఫ్లుయెన్సర్, నేను బి చేయగలుగుతా. నాకు కూడా నా సిచ్యువేషన్లో ఉన్నోడు ప్రతి ఒక్కడు చేస్తాడు ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ ఉంటే. నేను చేయలేనంటే వాళ్ళ కోసమే చేయలేను. ఇంతమంది మోసపోతుర్రు, నా తరఫు నుంచి ఎవ్వరు మోసపోద్దని నేను ఏ బెట్టింగ్ ప్రమోషన్ కూడా చేయ. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ఏమైనా సరే మనకు ప్రమోషన్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, చాలు ఎవరి లైఫ్ ఏమైనా పర్లేదు అనుకుని చేస్తారంట బెట్టింగ్ యాప్స్.
ఓకే, నీకు ఎన్ని వచ్చిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఇప్పటివరకు? అన్న ఇప్పుడు కూడా నేను ఒక రీల్ ఒక వైరల్ అయిందంటే ఇంకా 10 వస్తాయి టెలిగ్రామ్లో కానీ దీంట్లో కానీ అన్నీ ఇవే ఉంటాయి అన్న. సో నువ్వు చెప్పు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం రైటా రాంగా? అన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయవల్ల ఏమవుతుంది అంటే జనాల డబ్బులు పోతాయి. జనాలకు అది అర్థం కావట్లేదు. ఫస్ట్ వాళ్ళకి దిమాగ్ ఉండాలి. మేము ఇట్లా వేస్తే ఫస్ట్ సార్ పోయినాయి అంటే లైట్ తీసుకోవాలి. ఒకసారి ఆడిన వస్తే ఆడాలి, రాకపోతే ఎట్లా ఆడతాం? మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఇచ్చి డబ్బులు తీద్దాం అనుకుంటారు లోపలికి, నా డబ్బులు నావి, కానీ అవి రావు. సో ఇవన్నీ స్కామ్లు, పెద్ద స్కామ్ ఏమనేది మీరు ఈడికి వెళ్ళి వేరే జగాలు కోతురంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఈడనే అయిపోతే సెట్ ఉంటుండే. 10th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు చాలా షార్ప్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న అవైలబిలిటీస్ని బట్టి, మొబైల్స్ని బట్టి రీల్ చూస్తుర్రు, రీల్ చేస్తుర్రు, యూట్యూబ్లో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు పెట్టుకొని చూస్తుర్రు. చిన్న చిన్న ఏజ్లోనే లవ్ గివ్ అని చెప్పేసి వీడియోలు స్టార్ట్ చేస్తున్నారు. లవర్స్ అంటారు కదా 6th 7th 8th క్లాస్ 9th 10th క్లాస్లోనే. ఇప్పుడు నువ్వు ఇంటర్ కాబట్టి తెలుసో తెలియకో అట్రాక్షన్ లవ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. అట్రాక్షన్ అన్న, సో అలాంటిది ఏదైనా ఉందా నీకు ప్రీవియస్లో? ఉండే అన్న మనకు కూడా ఒక అట్రాక్షన్. ఏది 10th క్లాసా, బస్తీలో లవ్వా, గల్లీ పక్కన, ఇంటి పక్కన? ఇంకా 10th క్లాస్ లవ్ ఉండే. వాళ్ళది అరంగర్, మన అరంగర్ సైడ్ ఉంటుండే. ఆడ నుంచి స్కూల్కి వస్తుండే. సో ఒకసారి మనసు పడ్డది, మంచిగా అనిపించింది. ఇక మనం మంచిగా అనిపిస్తే మనకు దక్కంది మనం ఏం చేయలేం. సో ఒకసారి 2 సార్లు చూసిన కథ, 3వసారికి ఆమెను వచ్చి నల్లి మీద నిలబడ్డది. లవ్ చేసేవాళ్ళు ఇవ్వాలి, చేసుకున్నాం లవ్. దాని తర్వాత ఏమైందంటే డబ్బులల్లో అయిపోయింది. డబ్బులలో అమ్ముడు వెళ్ళిపోయింది అంతే. ఇదిగో ఈ డబ్బు అనేది చాలా ముఖ్యం అంటాను. ఆ రోజు నుంచి నేను ఈ రోజు దాకా డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి. రెస్పెక్ట్ కానీ అన్నీ. ఇప్పుడు మీరు చుట్టాలలో దాంట్లోకి పోతే డబ్బు ఉన్న దగ్గర అంటే కథం అవన్నీ తప్పులు ఏం చూడరు. డబ్బు ఉందా, చలో రైట్, ఎలా ఉన్నారండి, బాగున్నారా, మీ కొడుకు చాలా పెద్ద అయిపోయాడు, అట్లుంటుంది. అదే నేను ఇప్పుడు పోయినాను అనుకో, ఇప్పుడు ఏం చేసిండు మీ కొడుకు, మన జాబ్ చేసిండా లేకపోతే ఇట్లనే తిరుగుతుండా, అది నిజంగా అది ఫీల్ చేసేవాడు ఎట్లుంటుంది అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే మన ఫ్యామిలీ ముంగడ వేరే ఫ్యామిలీ మనం తక్కువ అంచనా చేస్తుందంటే గలీజ్ ఉంటుంది అన్న, చాలా గలీజ్ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన ఎప్పుడన్నా? ఫేస్ చేసిన అంటే కొంచెం దూరం రిలేటివ్సే. మా అంటే పెళ్ళికి వెళ్ళిరండే. సో మా మమ్మీ వాళ్ళ తరఫు నేను రానన్నా కానీ మా మమ్మీ వాళ్ళు తీసుకొని వెళ్ళిరు ఆ రోజు. ఇప్పుడు ఏమైంది మీ అబ్బాయి ఏం చేస్తుండు అని చెప్తే, ఏం లేదక్క ఇక ఇంటర్ చేస్తుండు అది ఇది అని మా అమ్మ చెప్తుండేది. ఇక ఏదో ఒకటి మా అమ్మకి నన్ను తక్కువ అంచనా ఇష్టం లేదు. లేదు 10 మంది గుర్తుపడతారు ఇట్లా అని మా మమ్మీ ఇంకెక్కువ చెప్తుండే. మా మమ్మీకి తెలుసు నేనేం తిరుగుతా అని. అయితే మీ పిల్ల ఆ 10th క్లాస్ ఏజ్లోనే డబ్బు చూసి వెళ్ళిపోయిందా? డబ్బు అన్న అంటే అవతల వ్యక్తి దగ్గర డబ్బు చూసి వెళ్ళిపోయిందా? ఓకే. ఇంకా చెప్పుకుంటే ఏం వెళ్తుంది అంటే పోయేది ఎట్లా వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ విషయం ఎవరికి చెప్పకు, ఏమన్నా ఫోటోలు ఉంటే డిలీట్ చేసేసి. ముంగటానికి ఎంత బాధ అనిపిస్తుంది ఆ మాటలలో. ఎట్లాగో పోతురు వాళ్ళ హ్యాపీనెస్ గురించి మనం ఏదన్నా ఓకే చేసాం. ఆమె మాకు ఇష్టం లేదంటే ఆమెను బదలాం చేయడం కూడా 2 నిమిషాలు కాదు, మనది ఆ క్యారెక్టర్ కాదు. మనం గర్ల్స్ ఎట్లా ఉండనన్నా మనం రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళకి. షార్ట్ చెడ్డీలు వేసుకొని పెద్ద చెడ్డీలు వేసుకొని కాకపోతే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది అలానే ఉంటుంది రెస్పెక్ట్. అది సరే, ఇప్పుడు నువ్వు ఇంత ఫేమస్ అయినావు కదా, నీ బ్రేకప్ ఎప్పుడు అయిపోయింది కదా తెలియని ఏజ్లో. అవునా? ఇప్పుడు అమ్మాయి నీకు ఎప్పుడైనా మెసేజ్ పెట్టడం కానీ నువ్వు ఫేమస్ అయినా అని అమ్మాయికి తెలుసా? చాలా తెలుసు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ నా స్టోరీ పెట్టుకుంటాడు. ఎట్లా ఎమోషనల్ అయినప్పుడు, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాడాలనే అనుకో, నేను ఏదైనా ఎమోషనల్ డెలక్ కొట్టింది అనుకో, ఆడపోయి సీదా ఆడి స్టోరీలో పెట్టుకుంటుంది. ఆమెకు ఒక ఫీల్ పుడుతుంది అప్పుడు, ఇంత మంచిగా వదులుకున్నారా పోయి అని. దేనికన్నా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే అది మనకు కావాల్సింది దొరుకుతుంది. అది మెయిన్. ఆమెకి ఏం చేసిందంటే డబ్బు సడన్ చూడంగానే కథం మారిపోయింది ఇటు నుంచి అటు. ఉసరవల్లిలా ఉసరవల్లికి అన్ని రంగులు ఉంటాయో లేవో, ఈ జనాలు అన్ని రంగులు ఉన్నాయి. ఇంత మంచిగా ఉన్నావు, నీ రీల్స్ చాలా మంది స్టేటస్ పెట్టుకుంటారు, మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది నీకు. సో ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంది? నా ఫ్రెండ్షిప్ అంటావా, లంగా కొడుకులు ఉంటారు. ఎందుకు? ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని నేను పోయి ఆయనకి పరిచయం చేయించినాను అనుకో, ఏం లేదు నా గురించి బ్యాడ్ చెప్పి వలలు వేసుకుంటాడు. ఇట్లా నా గురించి బ్యాడ్ చెప్తాడు ఆడ. ఆమె అంటే బాయ్ వంశీ అంటది. జరిగింది ఎట్లా ఎప్పుడన్నా? జరిగిందని లంగా కొడుకులా కొడుకులు ఇక ఇట్లుంటుంది అన్న. ఇంకొకటి ఏంటంటే నా పేరు మీద నేను చెప్పాలనుకుంటున్నా, ఎక్కువ మంది ఏం చేస్తారంటే వంశీని ఫాలో చేస్తుండగా. సో వంశీ ఎవరినైతే ఫాలో చేస్తుండో ఆయనకు మెసేజ్ చేసి గలుజామని అనుకుంటారు. సో మీరు ఈ తప్పు మాత్రం చేయకండి. సో నేను ఎవరితో ఉంటా అది మీకు తెలీదు. సో వాళ్ళకి మెసేజ్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, లవ్ బీ చేసుకుంటారు. జస్ట్ నాతో గెలవడానికి లవ్ బీ అవుతుంది ఆడ సీన్. ఇప్పుడు ఈడేం చేస్తాడంటే డబ్బులు వేయండి, మన ఉన్నోడే డబ్బులు వేయండి. అందుకని చెప్తా నేను,
మీరు ఇట్లా మూసవ్వకుండా నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, నేను ఇట్లా ఒక అబ్బాయికి మీ ఫ్రెండ్కి పైసలు వేసిన, నాకు తెలీదు అది. నాకు అప్పటి నుంచి చూడండి ఇక అనుకున్నా ఎవరికి మెసేజ్ చేయకండి అని చెప్పిన. అంటే నిన్ను మాట్లాడి నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావో వాళ్ళకి వాళ్ళు మెసేజ్ పెట్టి కాంటాక్ట్ అయిపోయి నీ దాకా రానికే ఇదంతా ట్రావెల్ అవుతుందా? ట్రావెల్ అవుతుంది. నాకు తెలియదు, ఈడు నాకు చెప్పాలిగా మనోడు, అరే ఇట్లా ఒక పిల్ల మెసేజ్ చేసిందిరా చెప్పాలి, చెప్పడాడు చెప్పాడు. నేను రిప్లై ఇయ్యనని ఇంక తెలుసు, లేకపోతే ఇడు ఇరికిపోతాడు. నేను రిప్లై ఇయ్యాను అసలు చూడనని తెలిసి ఇంకి. ఓకే. అయితే అందుకని ఇక డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. దాంట్లో వీళ్ళు ఏమనుకుంటారు అంటే వంశీ తీసుకుండు అవన్నీ వేస్ట్. నేను ఎవరిది ఒక రూపాయి ముంచాను. ఓకే. ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తుంటే జనరల్గా అందరు రీల్స్ చూస్తుంటావు కదా, ఎవరే కంటెంట్ చేస్తారో. సో నీకు నచ్చని కంటెంట్ ఏంటి మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో? నచ్చని కంటెంట్ అంటే ఇప్పుడు రేపులు ఎందుకు అవుతున్నాయో మీకు తెలుసు. ఇప్పుడు బాయ్స్కి ఇంత షార్ట్ కడ్డీలు కనిపెడితే, సపోజ్ అంటున్నా ఆడు బాయ్ ఫీలింగ్స్ ఉంటాయి, కళ్ళు ఎంత అన్నా ఇట్లా ముయ్యని అటు సైడ్ పోతుంది, ఎందుకంటే వేసింది ఆమె అది. సో ఈ కంటెంట్లు అనేది నాకు ఇష్టం లేదు. షార్ట్ చెడ్డీలు కానీ గివి కానీ వేస్ట్. మీ ఇజ్జతే ఖరాబ్ అవుతుంది. మీ మంచి గురించి చెప్తున్నా నేను. ఇదే అన్న మెయిన్. వాళ్ళు ఇట్లనే మోసపోతుంటారు. 10 మందిలో పేరు బి పోగొట్టుకోవాలంటే గదే ఉంటుంది. మళ్ళీ అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా? అమ్మాయి అనేది ప్రేమ ఉందో లేదో మీ తెలియదు అన్న నాకు. అమ్మ ప్రేమ చాలా గొప్పది, చాలా అంటే చాలా గొప్పది. ఇప్పుడు అమ్మ గురించి చెప్పాలంటే నాకు ఎమోషనల్ అన్నా నేను చాలా. మా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి. ఇది ఎందుకు వేయించుకున్నా తెలుసా? దీనికి పెద్ద రీజన్ ఉంది. టాటూకి పెద్ద రీజన్. ఏంది రీజన్ చెప్పు. నేను అప్పుడు అంటే చిన్నప్పుడు 10th క్లాస్లో ఇట్లా కొన్ని వర్క్లకు వెళ్తుండే, ఇట్లా ఫంక్షన్ హాల్లో ఇట్లా వాటర్కి. సో మా మమ్మీని నైట్ మిస్ అవుతుండే నేనేంటి మా మమ్మీని మిస్ అవుతున్నా, అందరూ మమ్మీలని లేకుండా ఏడుస్తారు, నేను ఉండి ఇట్లా దూరం పెట్టుకుంటున్నా అని నాకు ఒక ఫీల్ వచ్చింది. అప్పటిదప్పుడు మా దోసుగాలు ఎంతమంది అయితే ఉంటారు క్యాటరింగ్లా, అరే పుట్టి ఈ డబ్బులు నాకు ఇచ్చేసిరా, నేను మళ్ళీ నీకు ఎట్లనే కష్టపడి ఇచ్చేసా రిటర్న్ అని అందరి దగ్గర తీసుకొని టాటూ వేయించుకున్నా. మా మమ్మీ నాతో ఎప్పుడు తోడు ఉండాలని. ఫేస్ ఇంత ఒక సెకండ్ మీ మిస్గా వద్దని నా ఆశనా. అందరు ఏం చేశారంటే అమ్మాయిలను పెట్టుకొని దూరం చేసుకుంటారు, కానీ చాలా తప్పు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్న. ఎమోషనలీ నేను ఖుల్ల చెప్పాలంటే మా మామ డాడీ గురించి నేను ఏం చేయలేను, మా మమ్మీ డాడీ గురించి నేను ఏం చేయలేను. వాళ్ళు నా గురించి చాలా చేసారు. ఒకవేళ మీ మమ్మీ గురించి చేయాలనుకుంటే ఏం చేస్తావు? నిజంగా నా మా మమ్మీ చెప్తున్నా కదా. సో నేను ఒకప్పుడు హాస్పిటల్లో ఉండే అన్న 2 months 3 months దాకా. మా మమ్మీ నా పక్కనే ఉండే. మా మమ్మీకి చెప్తున్నా, ఓపెన్ కెమెరాలో చెప్తున్నా, లేడీస్కి వాష్రూమ్ వస్తున్నాయని నన్ను వదిలి పోకపోతుండే, నన్ను లేవట్టే బాత్రూమ్ కాడికి తీసుకోతుండే, నేను బయట ఇట్లా ఉంటుండే. అంత భయం, ఏడన్నా చెయ్యి కొడుకు జారిపోతాడు అని, అంత భయం. పిచ్చిదన్నా మా మమ్మీ, నిజంగా పిచ్చిదే. అంత ప్రేమిస్తుంది, అన్నీ చూసిరు నా గురించి. నేను మమ్మీ వాళ్ళ గురించి ఏం చేయలేదు. తిడుతుంటుందా మీ మమ్మీ ఫన్నీగా కానీ సీరియస్గా కానీ? ఫన్నీగా అంటే చాలా తిడుతుంటుంది. మీ మమ్మీ తిట్టే 4-5 వర్డ్స్ చెప్పు. అరే బాడుకో, అరే లంజగోడక, అరే లంజగోడక ఏడదచ్చినావు అది. సో ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నాను మీ మమ్మీకి తెలుసా? తెలుసా? ఓ పని చెయ్యి, మీ మమ్మీకి ఒక ప్రాంక్ కాల్ చెయ్యి. ఇట్లాంటి అమ్మ ఇంటర్వ్యూ అయ్యి వస్తుంటే ఇట్లా ఏం చెప్తే నమ్ముతుంది మీ మమ్మీ చెప్పు. ఏం చెప్తే నమ్ముతా? ఏమన్నా చెప్తే నేను పిల్లని తీసుకొని పోతున్నా మమ్మీ, వాళ్ళ ఇంటర్వ్యూ లేదు ఏం లేదు, నేను వస్తా చెప్పిన ఇట్లా యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంటున్నా, ఒకసారి వీడియో కాల్ చేయమని చెప్పు. నమ్ముతుందా? చూద్దాం ఏమంటుంది. ఓ లంజోడు కాదు తప్పు. మమ్మీ నీకు తెలియకుండా ఒకటి చేసి నేను ఏమనుకోద్దు, ఇవాళ ఇంటర్వ్యూ లేదు ఏం లేదు, యాదగిరిగుట్టలో ఉన్న పిల్లని తీసుకొచ్చిన, నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి ఇట్లా పెట్టుకొని మాట్లాడు. హలో మా, నేను నీకు ఒక అబద్ధం చెప్పినా మా ఏమనుకోకు. పంతులతో మాట్లాడమని నాకు ఈ తర్వాత. ఇంత నీ కొడుకు ఇంత ద్రోహం చేశాడని నువ్వు ఎప్పుడు అనుకోలేదు. ప్లీజ్ అమ్మా ఏమనుకోకేగో, ఇది ఒక్క హెల్ప్ నాకు చెయ్యి. ఏ ఇంటర్వ్యూ ఏం లేదు, కానీ ఒక పిల్లి అంటే యాదగిరిగుట్టకు వచ్చినా మా పెళ్లి చేసుకుందామని. అరే నిజంగా మా, జర పెళ్లి చేసుకునే పంతులతో మాట్లాడతావా? ఒకసారి పంతులతో మాట్లాడవా? ఏమో అది మన గోత్రం ఏమో చెప్పమంటుండే. హలో హలో అమ్మా నమస్తే. నమస్తే అమ్మా ఈడ చెరువు గట్టు కాడ టెంపుల్కి వచ్చిరమ్మా పెళ్లి చేయమని. ఈయన ఎబ్బడ ఒక 2 ఫ్రెండ్స్ వచ్చిరు, ఒక అమ్మాయి ఆమె ఎబ్బడ 2 ఫ్రెండ్స్ వచ్చిరు. పంతులు ఒప్పుకుంది. అయితే అదే సర్టిఫికేట్ ఇవ్వాలమ్మా వాళ్ళకి, మీది ఏంది జర గోత్రం అది చెప్తే.
ఏం చెప్పాలో నాకు అర్థం అయితేనే పంతులు. మరి నేను చెప్తాను, నాకు ఇంత చిన్న ఏజ్ బాబు నీది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, లేదు నేను పెళ్లి చేసుకుంటా అని అంటుండు. మరి ఏమంటారమ్మా, మరి పెళ్లి చేయాలా వద్దా? నా కొడుకు అయితే నాకు తెలిసినంత వరకు అట్లా చెయ్యడు. అంటే ఇప్పుడు మేము అబద్ధం చెప్తున్నామా అమ్మ నీకు? అంటే అట్లా అంటలేదు. అంటే మా బాధ్యత అమ్మ మీకు చెప్పాలి పెళ్లి చేసుకుంటుండ అని చెప్పి నేను చెప్తున్నా. మరి మీ ఇష్టము, మీరు నమ్మకపోతే పెళ్లి చేసుకుని ఎట్లా సాయంత్రం ఇంటికి వస్తాడుగా, లేకపోతే 2 నిమిషాలు ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడతాడు చూడండి. నేను అట్లా చెయ్యాలి పంతులు నా కొడుకు. చేయడా? సరే చూడండి అమ్మ, ఇక మీ ఇష్టం. మరి ఇక పెళ్లి చేసుకుంటుండైనా ఒకసారి మీకు అడుగుదామని నేను అడుగుతున్నా. మరి ఇక మీ బాబుకి ఇస్తున్నా చూడండి. హలో, వంతు నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావారా? అవునమ్మా, ఏమనుకోకు. నా మీద వస్తా. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పాలమ్మా నీకు. నా మీద వస్తారా? అరే నీ బంజా మధ్యలో నేను బిజీ ఉన్నా, పెళ్లి చేసుకోవాలి. ఇక ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉంటాయి. చేస్తుందా ఫోన్? చూద్దామా చేసేదాకా. అమ్మ నీకు బట్టలు ఉతుకొని నీకే బాసం దమ్మ నీకు కష్టం అవుతుంది అని కోడలు తెస్తున్నా అమ్మ, ఇట్లా కొంచెం సతాయించిన ఏమంట చేస్తలే. చేస్తుంది ఫస్ట్ మా అన్నానికి చేస్తుంది. చెయ్యి మళ్ళీ ఆమెకి పాపం ఆ గ్యాప్లో మళ్ళీ లేని పని పంచాయతీ. అమ్మ నీకు బట్టలు ఉతుకొని నీకు దానికి కష్టం అవుతుందని కోడల్ని తెస్తున్నా అమ్మ. మా అమ్మ పాట కూడా. హలో అమ్మా, నీకు బట్టలు ఉతకడానికైనా ఇట్లా ఇబ్బంది అవుతుంది కదమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటాడు అమ్మ గుర్తుకు రాలేదారా? అందుకే నీకోసమే నేను చేసుకుంది. బట్టలు ఉతకనికి, బాసం దోమనికి, ఇల్లు కనికి. ఏమంటావు? హలో, వినబడుతుందా నీకు? వినబడుతుంది బేట. నువ్వు ఇంత పెద్ద పని చేస్తావని కళలు కూడా అనుకోలేదురా. అరే అప్పుడప్పుడు చేయాలిగా. నువ్వు కళలు అనుకోలేందుకే నిజం చేసిన దీన్ని. ఏమంటావు? కాదు, నీకు చిన్నప్పటి నుంచి ఇంత సపోర్ట్ ఇచ్చినా నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావు అంతే. ఇప్పుడు చెప్తున్నా మరి, సరే చెప్పి చేసుకుంటా. వచ్చేసేడికి వచ్చేసా ఇడికి చెప్పి చేస్తున్నా నీకు. ఇప్పుడే చెప్పినా మళ్ళీ ఇంకేంది? అమ్మని చంపేసినావురా నువ్వు. ఎవరిని చంపినా? అమ్మని చంపేసినావు. మాట్లాడుతుంది ఎవరు? వాళ్ళు మాట్లాడుతుంది ఎవరు? కళ్ళలో కూడా అనుకోలే బెట్ట నేను నువ్వు ఇంత పెద్ద పని చేస్తావని. అందుకనేగా అమ్మ నిజం చేసిన దీన్ని. కళలు అనుకోలేనందుకు ఇప్పుడు నిజం చేసిన. చెప్పేసి ఇంటర్వ్యూలో ఉన్నాను. హలో, నీ సంతోషం కోసం ఏదైనా ఒప్పుకుంటా బెట్ట. ఇక నువ్వు ఇష్టపడి చేసుకున్నా అన్నప్పుడు ఇక నేను ఏం చెప్పలేను కానైనా. హలో, నా నమ్మకం మొత్తం ఇది చేసినా బెట్ట. ఎవరి మీద నేర్చుకున్నా నమ్మకం నీ మీద పెట్టినా. నా మాట వింటావా అమ్మ? నీ కొడుకు నీకు ఎప్పుడు ద్రోహం చేయడం, ఏం పెళ్లి చేసుకోలేను. జర ఇంటర్వ్యూలు వచ్చిన అన్న కాల్ చేయమన్నాడు, చేసిన. ఎంతో పని చేసి నాయన నాకు ఏడుపు వచ్చింది. అమ్మ ఏడుపు వచ్చిందా? ఏడుపు వచ్చింది బేట. ఇక్కడ నేను మాట్లాడతా క్లియర్. అన్న మాట్లాడుతానంట. అమ్మా నేను యాంకర్ మాట్లాడుతున్నా, మా మమ్మీకి నా మీద మస్తు నమ్మకం ఉందన్న అది ఇది అంటే, సరే ఒకసారి ఫోన్ చేసి ఇట్లా పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి ఎట్లా రియాక్షన్ అవుతుందో చూద్దామని నేనే చేయించిన. ఇంకో 10 నిమిషాలు ఇంటర్వ్యూ అవుతుంది, చేస్తాడు. సరేనా? సరే అమ్మ. ఇది మా అమ్మ కదా. చలో, ఇది మొత్తం మీద వాళ్ళ మమ్మీకి ప్రాంక్ కాల్ చేసి ఏడిపించిండు. వాళ్ళ మమ్మీకి ఈయనకి చాలా మంచి బాండింగ్ ఉంది. కాకపోతే వాళ్ళ మమ్మీ ఫస్ట్ బాధపడ్డా, ఏడ్చిన తర్వాత ఏమన్నది, నీ ఇష్టమే నా ఇష్టం రా, సరే రా అని చెప్పింది. సో నిజంగా ఇలాంటి మమ్మీలు కూడా ఉంటారా? హ్యాండ్స్ అప్. థ్యాంక్ యూ. నీ లైఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీకి ఇస్తావా, డబ్బుకి ఇస్తావా, ఫ్రెండ్షిప్కి ఇస్తావా? ఫ్యామిలీకి ఇస్తాను నేను. ఏమైనా ఉండను, ఎంత అన్న ఇంపార్టెంట్ పని ఉండని నేను ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తాను. ఎట్లా అంటే అన్న, లేనోళ్ళకి పోయి అడగండి అన్న ఒక మాట. ఇట్లా మమ్మీ లేనోళ్ళకి పోయి అడగండి, వాళ్ళు ఎంత ఏడుస్తారు, ఎంత బాధపడతారు. సో పేరెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ రోజుల దాకా వాళ్ళు ఉండరు, లైఫ్ టైం దాకా ఉండరు. వాళ్ళ లిమిట్ ఉంటుంది ఎన్ని రోజులు బతకాలని. సో మీరు ఒకరి గురించి బతకాలంటే మీ పేరెంట్స్ గురించి బతకండి. మీరు 24 అవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఒక పిల్లతోని దాని గురించి బతకడమా, మీ ఫ్రెండ్స్తో వెళ్ళి దాని గురించి బతకడమా,
ఎవ్వరికి ఏం ఫరక్ పడదు నీకేమన్నా అయినప్పుడు. సడన్గా నువ్వు ఇప్పుడు చనిపోయినావు అనుకో, ఈ దునియాలో ఎవ్వరికి ఫరక్ పడదు, పేరెంట్స్కి తప్ప ఎవ్వరికి ఫరక్ పడదు అన్న. ఆ బాధ అనేది అట్లా ఉండిపోతుంది. సరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చి మంచిగా అయిందా చెడుగా అయిందంటావా? సోషల్ మీడియా వచ్చి సోషల్ మీడియా వచ్చి మంచిగానే అయిందన్న. చెడు విషయాలు ఏందో తెలుస్తుంది, మంచి విషయాలు ఏందో తెలుస్తుంది. సో ఎక్కువ ఈ రేపుల గురించి ఇప్పుడు అందరు ఇప్పుడు ఈ సోషల్ మీడియా లేకపోతేనా ఇప్పుడు ఇది ఉందిగా రేపులు అయినాయి. సో తెలియకుంటుండే ఇంకా చాలా అవుతుండే. ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తెలుసుకుంటారు. సో దీనివల్ల మంచిగా అవుతుంది మనకి. ఎక్కడ ఏం జరుగుతుందని మనకు ఎక్కడ అర్థమైంది, ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇప్పుడు రేపటి దినం ఇక్కడ అయిందనుకో మన సోషల్ మీడియాలో వచ్చేస్తుంది ఇట్లా అయింది, మీ పూరలను జాగ్రత్త పెట్టండి. అది లేకపోతే ఈడబి అదే అవుతుండే. కానీ దాన్ని చాలామంది బ్యాడ్గా కూడా వాడుతారు కదా. అంటే ఇప్పుడు మంచి దాన్ని బ్యాడ్గా ఉంది, మంచిగానే ఉందన్న. కాకపోతే బ్యాడ్గా అంటే ఇక వాళ్ళు ఇష్టం బట్టి చేస్తుర్రు మొత్తం. ఎట్లా అంటే ఏమొచ్చినా కాకపోతే వాళ్ళకి ఏం చేస్తుర్రో వాళ్ళకి కూడా అర్థమవుతలేదు. సో ఖాళీ జస్ట్ లైక్ల గురించి బ్యాడ్గా చేస్తారు. లైక్ ఫాలోవర్స్ అది ఉంటే నన్ను కొంచెం అల్లకి చూస్తారు. అర్థమైందా అన్న? ఇప్పుడు లైక్లు ఫాలోవర్స్ ఉన్నాయి, బట్టలు చూడరు వాళ్ళు. వీళ్ళు బట్టలు చూడరు, లైక్లు ఫాలోవర్స్ చూస్తారు. వాళ్ళు ఏం చూస్తారు? బట్టలు ఉన్నాయా లేవా చూస్తారు. ఓకే, ఇది అంటే ఎవరైతే వీడియోలు చేస్తారో వాళ్ళ ఒంటి మీద బట్టలు ఏమున్నాయి చూడరు, లైక్ ఫాలో చూసుకుంటారు. ముంగటోళ్ళు ఏం చూస్తారు? బట్టలు చూస్తారు, అందుకనే లైక్ కొడతారు. ఓకే, మా కామన్ ఫ్రెండ్స్లోనే చాలా మంది చూసినా ఇంత రాగానే అరే పెట్టు లైక్ కొట్టరా, ఫాలో అయ్యారా, అరే డైలీ ఇవే వస్తాయి నీకు. అది వీళ్ళు ఏమనుకుంటారు అంటే లైక్ ఫాలోవర్స్ రెండే వస్తారు. నీకు వచ్చే బ్యాడ్ కామెంట్స్లలో మోస్ట్ బ్యాడ్ కామెంట్ ఏంటి? మోస్ట్ బ్యాడ్ కామెంట్ అంటే ఆ గే. అరే గే ఏ విధంగా కనబడుతున్నారా? నేను ప్రతి ఒక్కటి గే 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 ఏ విధంగా కనబడుతున్నా. నేను మా ఇంట్లో ఎవరు లేడీస్. సో మీ అక్క చెల్లెలను నేను చాలా రెస్పెక్ట్ అయితే చేస్తా. సో మీ లవర్లను తీసుకొచ్చి చూడండి నేను గేనా ఏందో అప్పుడు తెలుస్తుంది. అంటే నువ్వు చూడండి కొంచెం ఫేర్గా ఉన్నావు కాబట్టి, కొంచెం వేరే బిఎడ్ చేసుకొని వీడియోలు చేస్తావు కాబట్టి అట్లా కామెంట్స్ పెడుతురేమో. నాకు తెలిసి కామెంట్స్ పెట్టేటోళ్ళు ఏం చేయడానికి చాతగానో కామెంట్స్ పెడతారేమో అని నేను అంతేనా. వీడు పైకి ఎదుగుతుందంటే నీ కిందికి ఎట్లా దింపాలా, ఇంత ఎదుగుతుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వీడు కింద పడితే చూడాలని 10 కళ్ళులు ఉంటాయి. నీ ఫ్రెండ్స్లలో ఎవరైనా చెప్పారా ఈ పనికి మళ్ళీ రీల్స్ అన్ని ఎందుకు చేస్తున్నావు అవసరం అని ఎవరైనా అన్నారా? అరే అన్న వీళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు రిజల్ట్గా చెప్తున్నా అంటే నేను ఇవన్నీ పోగొట్టుకున్నా. క్రికెట్ ఆడకుండా నేను రీల్స్ చేసిన, ఇవన్నీ వేసి నేను ఈ స్టేజ్ దానికి వచ్చిన. వాళ్ళు క్రికెట్ ఆడుకుంటా అన్నీ ఎంజాయ్ చేసుకుంటా ఈ పనికిరాలు ఇవి ఏం చేస్తావు అద్దామా అంటారా అంటే నేను పోలేను. సో నేను మా ఫ్యామిలీని మంచిగా చూడాలని నేను ఈ స్టెప్ అనేది ఎక్కిన, ఇక్కడ పోకుండా ఇక్కడ ఎక్కిన. సో వాళ్ళు ఇప్పుడు నాకు కాల్ చేసి అరే రెడ్ కలర్ బటన్ వస్తుందిరా, ఈ రీలు మన తెల్లగా అవుతుందా ముఖం, ఫిల్టర్ ఏది పెట్టాలరా, పాట ఏది చేయాలి, ఇది ఒక టైంలో నాకు అనేటోళ్ళు పనికిరాని వీడియోలు. ఇప్పుడు వాళ్ళే నాకు కాల్ చేసి నేను ఇప్పుడు కాల్ బి కట్ చేసిన అనుకో, అరే ఇప్పుడు ఇంతో ఏమనొద్దురా, ఇక్కడ ఒక రేంజ్లో ఉండు, మంచిగా వీళ్ళు అని. హలో పొట్టే ఎడున్నారు అద్దా చాలా చూద్దామంటారు. చెప్పు పని ఏం చెప్పా అంటే ఏం లేదురా ఈ బటన్ వస్తుంది, దీన్ని ఒత్తితే మన వీడియో వస్తుందా లేకపోతే బ్యాక్ కెమెరా పెట్టి ఇవ్వాలా అంటారు. నీకేమనిపిస్తుంది అప్పుడు? నాకు అప్పుడు అనిపించింది నేను ఈ స్టెప్ మా పేరెంట్స్ గురించి నేను ఈ స్టెప్ వేసిన కాబట్టి మంచి పని అయిందని, లేకపోతే నేను మీ వాళ్ళ తీరు అడుగుతుంటే వేరే. ఓకే, నువ్వు ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావు ఏదన్నా విషయంలో? చాలా బాధపడ్డాను. ఏ విషయంలో? ఏ విషయంలో అంటే ఒకటి పోరీ విషయంలో. నేను ఎవరిని ఇట్లా అంటే నేను ప్రేమించే వాళ్ళందరినీ సిన్సియర్గానే ప్రేమిస్తాను. ఇప్పుడు మొన్నటిదాకా ఒక పిల్లని ప్రేమించినాను అనుకో, ఏమవుతుంది తెలుసా, లవ్ చేసుకుంటున్నాం, వాడు ముంగటి నుంచి మెసేజ్ చేసి ఏమంటాడు తెలుసా, భయ్యా నా పూరి భయ్యా నువ్వు మాట్లాడుతున్నది తీసుకోలేను. అది నేను ప్రేమించిన మొత్తం హార్ట్ఫుల్గా ప్రేమించిన ఆ పిల్లని, ఆమె అంత పెద్ద గాచారం పెట్టి నా దగ్గరకు వచ్చి లవ్ చేస్తుంది అంటే నాకు అది చాలా అది అనిపిస్తుంది. ఈ జనరేషన్లో ట్రూ లవ్ అనేది ఉందా అన్న? ట్రూ లవ్ ఉంటే ఇన్ని ఓయోలు ఉండకపోతుండే, డబ్బు ఉంటే ఓయోలు ఉంటుండే. అర్థమైందా నీకు? డబ్బు ఉంటేనే ఓయోలకు తీసుకోపోతురు, అది మెయిన్. ట్రూ లవ్ అనేది లేదు ఇక్కడ. ప్రేమ ఉందంటే మన పేరెంట్స్ ఉంది. సో అన్న నేను రియల్గా చెప్పాలంటే నేను చాలా తిరిగేసి వస్తుండే. సో బయట నేను నైట్ పూట రాకపోతే మా మమ్మీ వాళ్ళు చాలా బాధపడుతుండే. లైక్ ఎట్లా అంటే నా కోసం కోడిపిట్టల తీరు ఎదురు చూస్తుండే ఇద్దరు, మా మమ్మీ మా డాడీ. 1 అవుతున్నా కానీ. సో నేను వాళ్ళ గురించి ఏం చేయలేకపోయినా. సో వాళ్ళు నా గురించి చాలా చేసిర్రు. పాపం నేను చూసినంత వాళ్ళు ఏం చూడలేరు లోకం. సో నాకు అదే బాధగా ఉంటుంది. సో డబ్బు నేను ఇంకొకటి అన్న, మా మమ్మీకి ఏమన్నా అయిపోయింది, అందరికీ చావు వస్తుంది రాదని కాదు, మా మమ్మీ చనిపోయిన క్షణం నేను చనిపోతాను.
100% ఇది. నేను చనిపోతా, నాకు అసలు ఈ లైఫే వద్దు, మా అమ్మ లేని లైఫ్ నాకు వద్దు. నాది మెంటాలిటీ అదే. ఇప్పుడు వేరేవాడు ఏమంటారు అంటే, అదే మీ మమ్మీని తోడు ఉంటుంది, నువ్వు చచ్చిపోయి మీ మమ్మీ చనిపోయినాక అవి లేదు. నిజంగా అది తీసుకోలేమా నా, అందరు ఎట్లా తీసుకుంటారో కానీ మనం తీసుకోలేమో అన్నీ. మా అమ్మయ్య గురించి నేను ఏం చేయలేనా, నేను నమ్ముతా. కాకపోతే మా అమ్మని నేను ఏ రోజు బాధ పెట్టలేను. నేను వాళ్ళ గురించి ఏమైనా చేస్తా, ఇప్పటికైనా ఏమైనా చేస్తా. దొంగతనం అన్నా చేసి ఏదైనా చేస్తానా, వాళ్ళు హ్యాపీగా ఉంటారంటేనే చేస్తా. ఓకే. కానీ మా అమ్మాయి ఇట్లా కాదు, వేరే మోసం చేసి నువ్వు అట్లుంటుంది. ఒకవేళ మీ అమ్మ నాన్నకి చేయాల్సి వస్తే ఇప్పుడు నువ్వు మంచి ఫేమ్లో ఉన్నావు, ఏం చేస్తావు? మంచిగా తిప్పుతా నా ట్రిప్లు, మంచిగా హ్యాపీగా చూసుకుంటా మా అమ్మాయి అని. పోరేదంతా అన్న 1 టైం ఎక్స్పీరియన్స్ ఉండే చూసుకున్నా. నాతో ఏ పిల్ల అయితే లవ్ చేస్తావు, నేను ఏ పిల్లనైతే లవ్ చేస్తానో దూరం ఉండుర్రి. మా అమ్మాయి చేసిన అరేంజ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటా. సో అసలు నేను మ్యారేజ్ చేసుకుని రియల్ చెప్పాలంటే, మ్యారేజ్ చేసుకుంటే మా మమ్మీ మీద ఎడికెళ్ళి ప్రేమ తగ్గుతుందని నాకు భయం. అసలు నా మ్యారేజ్ వద్దంట. ఇంకోటి ఒక రీల్ చేసిన ఎమోషనల్గా, ఎంతసేపు అని పట్టుకుంటారు, పట్టుకొని చెయ్యి నొప్పి లేస్తాను, ఆ డైలాగ్ ఒకసారి కొట్టవా? పోయేటోళ్ళని ఎందుకంత ఆపుతావు, ఎందుకంట పట్టుకుంటావు, పోయేటోళ్ళని ఎట్లన్నా వెళ్ళిపోతారు వాళ్ళు. నువ్వు పట్టుకున్నావు అనుకో నీ చేతే పెయిన్ అవుతుంది. సో పోయేటోళ్ళని హ్యాపీగా పోని, మనకు కావాల్సింది హ్యాపీనెస్ ఇవ్వాలి అది. సో ఒక్కసారి మనం ప్రేమించినామంటే వాళ్ళ ప్రేమ గురించి మనం ఏదైనా చేస్తాం. ప్రేమ ఎట్లుంటుంది అన్న అంటే, ఇప్పుడు నాకు వాళ్ళ మీద ప్రేమ వచ్చింది, సో ఆమె వేరే మీద ప్రేమ పడ్డది. నాకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి మీ ఇద్దరిని కలుపుతా. అట్లాంటి వాడు ఉండా లేరు, అట్లా మనం ఉన్నాం. వాళ్ళ ప్రేమ గురించి నేను ఏమైతే ఇష్టంగా ప్రాణాలతో ప్రేమించినవాడు ఆ పిల్లని వేరే వాళ్ళతో కలుపుతా. సో అది ప్రేమ. మెయిన్ ఆడ శాంతి దొరుకుతుంది అన్న, మనకి సుకున్ ఉంటుంది. మన ఇష్టమైన పిల్ల వేరేతో వాళ్ళ ఇష్టంతో ఉందని అది సుకున్ ఉంటుంది. సో నీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఫాలోవర్స్కి ఏం చెప్పాలంటే ఇట్లా మొక్కాల వాళ్ళకి చాలా అన్న. నేను ఒక స్టేజ్లో ఉన్నా అంటే ఈ స్టేజ్కి వచ్చినా అంటే మొత్తం వాళ్ళదే అని అన్న. సో నాకు ఇట్లా యాటిట్యూడ్లు ఏం లేవన్నా, కనిపించినప్పుడల్లా నేను ఆపుతా బండి, ఎంతో 100 స్పీడ్ ఉన్నా ఆపి వంశీ జాక్స్ అంటే చేతి కలుపుతా. ఫోటో ఆడకపోతే నాకు పర్లేదు, కాకపోతే చేతి కలిపి నాకు గుర్తుపట్టేటోళ్ళు రన్ చాలు నాకు. అది మీ మమ్మీ డాడీకి ఇక ఏం చెప్పాను, అలా అంటే నాకు పిచ్చిగా. ఎట్లా నీ ఖర్చుకు డబ్బులు అవు నిజంగా? అంటే నేను ప్రమోషన్ చేస్తున్నామో అనుకున్నా నేను. లేదు, నాకు ప్రమోషన్ చేయను నేను. డబ్బులు ఎట్లానో అంటే మా పిన్ని ఉంటుంది, మా కల్పనక్క. సో మొత్తం నా కాలికాడ నుంచి నెత్తిదాకా A to Z మొత్తం నాది ఏందైతే ఖర్చులు ఉంటాడు అన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఇప్పుడు ఫోన్ చేసినా అనుకో, అలా కాజరా ఈ స్ట్రీటింగ్ చేయించుకుంటే ఇంటికి పైసలు లేవంటే నువ్వు పోయి ఫోన్ చేయరా నంబర్ పెట్టంటే అట్లా. ఓకే, ఖర్చులకు డబ్బులు ఆమెస్తుందా? మొత్తం ఆమెను మా అక్కనే చూసుకుంటుంది మాకు ఎక్కువ. అంటే ఇప్పుడు రివీల్ చేసినాక మరి వాళ్ళ ఇంట్లోకి తెలిసింది అనుకో డబ్బులు ఇస్తుందని, మరి పరిస్థితి ఏంది? డబ్బులు కట్ అయిపోతే రావడం ఏం గట్టిగా ప్రేమ ఉంటుంది అన్న. డబ్బులు ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట డబ్బులు ఉండి ఉంటాయి. కొన్ని విషయాలలో ప్రేమ ఉన్న చోట డబ్బులు ఉండే, డబ్బులు ఉన్న చోట ప్రేమ ఉండదు. ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ. సూపర్. సో థ్యాంక్ యూ వంశీ జాక్స్. థ్యాంక్ యూ అన్న. విజే లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వాలి, మంచి ఫాలోవర్స్ని కొట్టాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి. ఈ మధ్యకాలంలో కొంచెం వైరల్ కాగానే బెట్టింగ్ యాప్స్ అవి ఇవి చేసి బండ్లు తీసుకొని ఫోన్లు తీసుకొని కథలు పడుతున్నారు. అది కొన్ని రోజుల లైఫే మళ్ళీ ఇట్లా అవుతుంది. నువ్వు నీ ఫాలోవర్స్ని నమ్మి వాళ్ళు మోసపోకూడదని నువ్వు నీ కోరికలను ఆపుకుంటున్నావు చూడు, అది నిజంగా గ్రేట్. మంచి సక్సెస్ రావాలని చెప్పేసి నా తరపున, మా ఛానల్ తరపున, మా ఫాలోవర్స్ తరపున కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద బెస్ట్ వంశీ. థ్యాంక్ యూ అన్న. కలిసినందుకు చాలా ఆనందంగా ఉందన్న మీకు.